జాక్ మూవీ చూసినామన్నా. జాక్ మూవీ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉన్నది. అంటే సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. మన బొమ్మరిల్లు భాస్కర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందుగా ఒక అసలు మనం ఊహించుకోము. అంత బాగా తీసిరు మీరు. ఒక జొన్నలగడ్డ సిద్ధులు పెట్టి సినిమాని ఒక డిఫరెంట్గా, అంటే ఇప్పటిదాకా మనం ఒక డీజేటీలో ఒక ఫస్ట్ పార్ట్ కామెడీ చూసినాం, సెకండ్ పార్ట్ కామెడీ చూసినాం. ఒక యాక్షన్ మూవీ అంటే ఏందో మళ్ళీ ఒక బరిలోకి దించి మన జొన్నలగడ్డ సిద్ధులు చూపించారు. అంటే ప్రతి సీన్ చూసాం మనం ఒక బోరింగ్ లేకుండా ఒక అక్కడక్కడ కామెడీ కానీ ఒక యాక్షన్ కానీ చాలా బాగా తీసిండు. ఒక కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. ఈ సినిమా చూసిన మాత్రం నిజంగా చెప్తున్నా, ప్రకాష్ యాక్టింగ్ చాలా చూసాం స్క్రీన్ మీద. ఇదే హ్యాట్సాప్ సార్, మీ స్క్రీన్ డైరెక్షన్ యాక్టింగ్ చూసిన చాలా బాగా చేసారు. మన వైష్ణవి కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బేబీ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ మూవీ కూడా ఇది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సిద్ధు గారు కూడా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ చూసినా కూడా మనకు గూస్ బంప్స్ వస్తాయి. అంటే బొమ్మరెడ్డి భాస్కర్ గారికి కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఇలాంటి ఎంత మంచి సినిమా తీసి మరి నిజంగా సార్ సినిమా నిజంగా చెప్తున్నా అంత బాగుందంటే మేము ఊహించుకోము, అంత బాగుంది. మంచి సినిమా, బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక బ్లాక్ బస్టర్. హైప్ ఇచ్చే సినిమా ఏమైనా ఉందంటే ఇదే జాక్ అనుకోవచ్చు. ఎందుకంటే టీజీటీలు చూసిన అంటే ప్రతిదీ కూడా పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ సినిమా చూస్తుంటే ఏంటంటే మంచి హైప్ వచ్చిన సినిమాలు, యూత్ బాగా కనెక్ట్ అయిన సినిమాలు. అంతకు మించి మళ్ళీ హైప్ ఇస్తారా లేదా అనుకున్న జాక్ మూవీ కానీ నిజంగా అదే యాటిట్యూడ్, అదే డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్నా. ఇంటున్నా ఇలాగే నాకు తెలిసి అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకోవచ్చు. క్యారెక్టర్ వైజ్గా చాలా బాగుంది. అలాగే మీ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ పార్ట్ కానీ అలాగే నిజంగా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. యూత్కి కావాల్సిన కరెక్ట్ మాస్ మసాలా కూడా నిజంగా లిప్లాక్ సీన్ కానీ అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ అని ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకి సంబంధించి అయితే మెయిన్గా చెప్పుకోవాలంటే బొమ్మరిల్లు భాస్కర్ గారు కొంచెం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కథ ఎంచుకుంటే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇది కూడా చాలా బాగుంది, మంచి సినిమా. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనుకోవచ్చు. మెయిన్ ఇందులో చాలామంది ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టుల వల్ల మెయిన్ అయితే నాకైతే ఎక్కువగా సిద్ధు అన్న తర్వాత అంత క్రేజీగా నచ్చిందంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్. అంటే అదే ఇప్పుడు డీజే టిల్లు ఫ్యాన్స్ అయితే అన్న టైం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమాతో అయితే ఇంకో లెవెల్. అంటే డీజే టిల్ అనేది ఏంటంటే ఒక యాటిట్యూడ్ తోటి మాత్రమే ఆ సినిమా మొత్తం నడుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి యాటిట్యూడ్తో పాటు డైలాగ్ డెలివరీ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అంతే. డీజే టిల్ అనేది ఏంటంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే ఆ జోనర్ అనేది యాటిట్యూడ్ అనేది సెట్ అవుతుంది కానీ అందరు సెట్ కాదు. నేనేమనుకుంటే సిద్ధన్నకి ఓన్లీ డీజే టిల్లు మాత్రమే సెట్ అయితే ఆ సినిమా ఒకటే ఎక్కేది తర్వాత నార్మల్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఈ సినిమాతో అయితే మళ్ళీ ఇటు కొట్టాడు. సూపర్ ఉందండి కాంబినేషన్ కానీ, అసలు ప్రకాష్ రాజ్ గారి టైమింగ్ సెన్స్ కానీ, ఆ సిద్ధన్న డైలాగ్ డెలివరీ కానీ, అసలు డైలాగ్ కూడా చాలా బాగున్నాయి అన్న. ప్రతి డైలాగ్ కూడా ఇప్పుడు ఇన్స్టాలో కూడా మీట్లో కూడా ఎక్కడ చూసుకుని ట్రెండింగ్లో ఉన్నాయి. సినిమాలో కూడా మనం చిన్న క్లిప్ చూసి ఎంజాయ్ చేస్తాం కానీ మామూలు ఇన్స్టాలో సినిమాలో చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సూపర్గా ఉందండి సినిమా అయితే చాలా బాగుంది. అన్నింటినీ ఈక్వల్గా రాసి భాస్కర్ గారు సినిమా హిట్ చేశారు. అండ్ జొన్నలగడ్డ హ్యాట్రిక్ హిట్ స్టార్ జొన్నలగడ్డ అనేటువంటి కాన్సెప్ట్ని టైటిల్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ మూవీ వాస్ చూడండి, హీరోయిన్ బాగా మంచి ఖర్చులాగా ఉంది. ఇంకెక్కువ చూపిస్తే ఇంకా పిచ్చుకుపోయేదేమో. ఓకే. అండ్ ఇంకో విషయం ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఏం చెప్తాం, ఇంకా చెప్పేది ఏం లేదు. అర్థమైందా? ప్రకాష్ రాజ్ మూవీ అది స్క్రీన్లో ఉందనం వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పాత్, డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ టైమ్. అర్థమైందా? టైం కోసం ఎదురు చూడొద్దు, మీ ఓన్ క్రియేట్ చేసుకునే కాన్సెప్ట్లో మెసేజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా జొన్నలగడ్డ గారు నాకు తెలిసి నెక్స్ట్ మూవీ ఒక యాక్షన్ మూవీ వచ్చేలా ఉంది. అందుకని ఈ సినిమా తీయడం. మొత్తానికి అందరూ సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. బట్ జొన్నలగడ్డ మూవీ సీరియస్ హిట్ మూవీ. జాక్ ఏమో తెలియదు, నాకు కరెక్ట్గా తెలియదు. పాత సినిమాలు నాకు తెలియదు కానీ ఏమి ఈ సినిమా అయితే పర్వాలేదు, బాగుంది. ఈ సినిమా సీరియస్ హిట్ అని చెప్తున్నా. అర్థమైందా? ఏ సాంగ్ అన్ని సాంగ్లు బాగానే ఉన్నాయి. జాని మార్చలే కొరియోగ్రఫీ కూడా బాగానే ఉంది. నేను ఇంతగానే చెప్పినా, మళ్ళీ చెప్పాలన్నా నీకు ఎక్కువ డౌట్ ఉంటే పోయి సినిమా చూడ. అర్థమైందా? ఓకే. ఇద్దరు క్వశ్చన్ ప్రేమ ఉండదు, అన్నీ ఉండదు. అన్ని ఎలిమెంట్స్ తోటి తల్లి ప్రేమ మంచిగా చూపించాడు, తండ్రి గురించి చూపించాడు, పోలీసుల గురించి ఒక రొమాన్స్ చూపించాడు. అన్నీ చూపించింది సిద్ధు జొన్నలగడ్డ. ఈ జాక్కి భాస్కర్. అవునండి బాగుంది. అమ్మాయిలు ఎక్కడ చూపించక్కర్లేదు. అంటే బేబీలో ఎంత పండించిందో ఇందులో కూడా అంటే ఎక్కువ కంటెంట్ హీరో మీద చూపించినా మధ్యలో తగులుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. అంటే తన తను ఇచ్చిందనమాట.